హాయ్, ఈ వీడియోలో మనం LWCలో లైట్నింగ్ క్విక్ యాక్షన్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా ఫస్ట్ క్విక్ యాక్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక రికార్డ్ పేజ్, ఓకే, మనం ఏదైనా ఒక రికార్డ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఎడిట్, ఇట్ ఈస్ ఏ క్విక్ యాక్షన్. ఓకే, అప్డేట్ ప్రాపర్టీ, ఇది కూడా ఒక క్విక్ యాక్షన్. ఇట్లా వీటిని మనం క్విక్ యాక్షన్స్ అంటాం. LWC యూస్ చేసి మనం ఈ క్విక్ యాక్షన్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ఒక క్విక్ యాక్షన్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక LWC కాంపోనెంట్ అయితే ఉండాలి. ఓకే, సో లైట్నింగ్ స్టూడియో ఓపెన్ చేద్దాం. లెట్స్ క్రియేట్ అ కాంపోనెంట్, క్విక్ యాక్షన్ డెమో. ఓకే, ఈజ్ ఎక్స్పోజ్డ్. ఓకే, మనకి ఈ లైట్నింగ్ క్విక్ యాక్షన్ మనకి ఎనేబుల్ అవ్వాలి, ఓకే, మనం యూజ్ చేయాలి మన ఆబ్జెక్ట్లో అంటే ఇక్కడ టార్గెట్ కాన్ఫిగరేషన్స్ ఉంది కదా, కంపల్సరీ లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ ఇది ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, ఫర్ నౌ ఈ మూడు కూడా పెట్టుకుందాం, ఎందుకంటే ఫర్దర్ వీడియోస్లో ఈ పర్టికులర్ క్విక్ యాక్షన్ డెమోని రికార్డ్ యాక్షన్ పైన కాకుండా నార్మల్ రికార్డ్ డీటెయిల్ పేజ్ పైన కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. సో డిఫరెన్స్ ఏముంటుంది అని చెప్పడానికి. బట్ మనకి మెయిన్గా ఈ లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ ఈ పర్టికులర్ చెక్ బాక్స్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనకు కాంపోనెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఓకే, లెట్స్ గో టు ఆబ్జెక్ట్. ఈ ప్రాపర్టీ ఆబ్జెక్ట్కి వెళ్దాము. ఎడిట్ ఆబ్జెక్ట్, ఓకే, బటన్స్ అండ్ లింక్స్, ఇక్కడ న్యూ యాక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఒక కొత్త క్విక్ యాక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేట్ రికార్డ్ విల్ యూస్ యాక్షన్ టైప్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్. మనం మన వెబ్ కాంపోనెంట్ని కాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్ నేమ్ ఏంటి? క్విక్ యాక్షన్ డెమో. ఓకే, ఈ పర్టికులర్ కాంపోనెంట్ని క్విక్ యాక్షన్ డెమో ఏదైనా ఇవ్వచ్చు, ఎడిట్ చేయొచ్చు, అట్లా మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఈ పర్టికులర్ క్విక్ యాక్షన్ అయితే ఇక్కడ క్రియేట్ చేశాము. దీన్ని ఈ పేజ్లో ప్లేస్ చేయాలి అంటే ఎడిట్ పేజ్. ఓకే, నార్మల్గా ఇక్కడ కూడా పేస్ట్ చేయొచ్చు, లైక్ పేజ్ లేఅవుట్ యూజ్ చేసుకొని కూడా మనం ఆ క్విక్ యాక్షన్ని ప్లేస్ చేయొచ్చు. బట్ లైట్నింగ్ యాప్ బిల్డర్ యూజ్ చేసుకొని ఇంకా మనం కండిషన్స్ అప్లై చేయొచ్చు, విజిబిలిటీ రూల్స్ సెట్ చేయొచ్చు. ఆల్రెడీ డైనమిక్ ఫార్మ్స్, డైనమిక్ యాక్షన్స్ గురించి ఒక వీడియో ఉంది, ఎందుకు మనం ఈ లైట్నింగ్ యాప్ బిల్డర్ యూజ్ చేస్తాము, లైక్ ఈ రికార్డ్ ఫామ్ని డైనమిక్ ఫామ్గా చేయడానికి అనేది క్లియర్గా ఉంది. యూ కెన్ వాచ్ దాట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యాక్షన్స్లో యూ కెన్ సీ హియర్. ఓకే, స్టాండర్డ్ యాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం కస్టమ్, ఓకే, యా, ఇక్కడ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ క్విక్ యాక్షన్. మనం ఇందాక క్రియేట్ చేసిన కాంపోనెంట్ ఏంటి? క్విక్ యాక్షన్ నేమ్ క్విక్ యాక్షన్ డెమో. ఓకే, లెట్స్ పుట్ హియర్. సో దీన్ని పైన పెడదాం. సో ఇక్కడ మనకి ఇమీడియట్గా చేంజ్ అయిపోయింది. లెట్స్ సేవ్ ఇట్ అండ్ ఒకసారి ఈ పేజ్ని రిఫ్రెష్ చేద్దాము. ఓకే, ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఒక సమ్ ఓపెన్ అయింది, దాని ఇమీడియట్గా క్లోజ్ అయింది. లోపల కంటెంట్ ఏం లేదు, ఓన్లీ ఎంప్టీ టెంప్లెట్ ట్యాగ్ ఒకటే ఉంది, రైట్? ఒక క్రాస్ బటన్ వచ్చేసింది, అది క్లిక్ చేయగానే క్లోజ్ అయిపోయింది. అంటే ఈ క్విక్ యాక్షన్ డిఫాల్ట్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, క్లోజ్ యాక్షన్ది. విల్ సీ దాన్ని ఎలా ఏంటి అవన్నీ. ఓకే, ఫస్ట్ దాంట్లో ఇప్పుడు మనకి కంటెంట్ రావాలి అంటే ఇక్కడ లైట్నింగ్ క్విక్ యాక్షన్ ప్యానెల్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ ఎడిట్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది? మనకు ఒక పాపప్ లాగా ఒక పాపప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ క్రాస్ బటన్ ఉంది, కింద ఒక ఫూటర్ ఉంది, ఇక్కడ హెడర్ ఉంది, రైట్? దీన్నే లైట్నింగ్ క్విక్ యాక్షన్ ప్యానెల్ అని అంటాము. ఓకే, సీ హియర్. ఓకే, Lightning Quick Action Panel to build your own action models that uses Salesforce Lightning Design System model styling. You can create custom screen actions and maintain consistent UI across all actions.
సో ఇలాంటి మోడల్స్ని బిల్డ్ చేయడానికి మనం లైట్నింగ్ క్విక్ యాక్షన్ ప్యానెల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, దీంట్లో హెడర్ ఉంటుంది. హెడర్ ఇస్ నథింగ్ బట్ ఇలా. ఓకే, ఎడిట్ P002 ఇచ్చాం కదా, దాన్ని హెడర్ అంటాము. అండ్ డిఫాల్ట్ స్లాట్ ఫర్ ద బాడీ అండ్ ఫూటర్ ఫర్ కస్టమ్ ఫూటర్ యాక్షన్స్. ఓకే, ఇదంతా బాడీ అండ్ ఇక్కడ ఇదంతా ఫూటర్. సో లెట్స్ కాపీ ఫ్రమ్ హియర్. ఈ టెంప్లెట్ ట్యాగ్ లోపల ఈ లైట్నింగ్ క్విక్ యాక్షన్ డేటాని వీఆర్ పుట్టింగ్ హియర్. ఓకే, లెట్స్ ఫార్మాట్ దిస్. ఇలా ఉంటుంది. ఓకే, సి ఇక్కడ హెడర్ని మెన్షన్ చేస్తేనే మనకి ఇక్కడ హెడర్లో హెడర్ అని వస్తుంది ఇన్ఫర్మేషన్, ఎల్స్ ఇట్ విల్ నాట్ కమ్. యూ కెన్ సీ హియర్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, ద మోడల్ హెడర్ రెండర్స్ ఓన్లీ ఇఫ్ యూ సెట్ ద హెడర్ అట్రిబ్యూట్ టు నాన్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా నాన్ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కాబట్టి హెడర్ అప్పుడే వస్తుంది. ద మోడల్ ఫూటర్ రెండర్స్ ఓన్లీ ఇఫ్ యూ సెట్ ద ఫూటర్ స్లాట్. మనం ఒకవేళ ఈ కంప్లీట్ ఈ డివ్లో ఉంది కదా, ఈ స్లాట్ని రిమూవ్ చేసామనుకోండి మనకు ఫూటర్ రాదు. ఓకే, సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనకి హెడర్ ఉంది, బాడీ ఉంది అండ్ ఫూటర్ ఉంది. లెట్స్ జస్ట్ సేవ్ ఇట్. ఓకే, ఆ సేవ్ అయ్యే లోపల విల్ సీ సమ్ మోర్ థింగ్స్ హియర్. సి మనం ఒకవేళ ఈ పర్టికులర్ క్విక్ యాక్షన్ని మనం ప్లేస్ చేయాలంటే XML ఫైల్లో కాన్ఫిగరేషన్ ఫైల్లో మనకి లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ ఇది కంపల్సరీ టిక్ అయి ఉండాలి. అప్పుడే మనం ఈ పర్టికులర్ ఓకే ఆబ్జెక్ట్లో మనం ప్లేస్ చేయవచ్చు. మన లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ మనకు విజిబుల్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్, ఓకే ఎడిట్ చేసి చూద్దాం. ఇక్కడ క్విక్ యాక్షన్లో మనకు ఓన్లీ ఈ పర్టికులర్ 3 or 4 కాంపోనెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. వెరస్ యాక్చువల్గా మనకి ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి మన దాంట్లో, రైట్? ఎందుకు అన్నీ కనిపించట్లేదు అంటే అక్కడ రికార్డ్ ఓకే ఈ ఏదైతే మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుందో మెటా ఫైల్లో ఈ పర్టికులర్ లైన్ లేదు. ఓకే, లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ ఈ టార్గెట్ని మనం సెట్ చేయలేదు మిగతా వాటికి, అందుకే మిగతావి కనిపించట్లేదు. ఓన్లీ ఈ పర్టికులర్ 4 కాంపోనెంట్స్కి సెట్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ అప్. ఓకే, సపోజ్ అంటే జనరల్గా మిస్టేక్ ఇలా చేస్తాం మనం, కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు లైట్నింగ్ రికార్డ్ యాక్షన్ టిక్ చేసుకోకుండా మనం క్రియేట్ చేసేస్తాం. బట్ మనం ఇక్కడ ఎప్పుడైతే క్విక్ యాక్షన్లో మన కాంపోనెంట్ని కాల్ చేద్దామని ట్రై చేస్తుంటే ఆ కాంపోనెంట్ మనకు కనిపించదు. ఓకే, ద ఎర్రర్ విల్ బి లైక్ మనం ఇక్కడ ఈ టార్గెట్ని ప్లేస్ చేయలేం, అందుకనే ఆ క్విక్ యాక్షన్లో మనకి LWC కాంపోనెంట్ అనేది కనిపించట్లేదు. ఓకే, యా కోడ్ అయితే సేవ్ అయిపోయింది. ఇది ఒకసారి హార్డ్ రిఫ్రెష్ చేద్దాము. ఓకే, ఓకే ఇది రిఫ్రెష్ అయ్యే లోపల విల్ సీ సమ్ మోర్ థింగ్స్ హియర్. ఓకే, ద యాక్షన్ టైప్ వాల్యూ విల్ బి స్క్రీన్ యాక్షన్. ఓకే, ఇదంతా ఇప్పటికి ప్రస్తుతానికి యూజ్ లేదు. విల్ ఫర్దర్గా ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, స్పెసిఫికేషన్స్లో కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు ఇక్కడ మనకి అఫీషియల్ డాక్యుమెంటేషన్స్లో. ఓకే, యా ఇప్పుడు ఈ పర్టికులర్ ఓపెన్ చేస్తే మనకి యా సీ హియర్ ఇది హెడర్. ఓకే, మనం హెడర్ ఇక్కడ మెన్షన్ చేసాం. అండ్ దెన్ బాడీ అండ్ ఇక్కడ ఫూటర్, క్యాన్సిల్ అండ్ సేవ్. బట్ మనకి ఇక్కడ లాజిక్ ఏం రాయలేదు కాబట్టి వర్క్ అవ్వవు. ఓకే, బై డిఫాల్ట్గా క్లోజ్ అనేది వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఫంక్షనాలిటీ గివెన్ బై Salesforce. ఓకే, మనం ఇంతకుముందు ఇందులో ఈ టెంప్లెట్ ఎంప్టీ టెంప్లెట్ ఉన్నా కూడా మనకి ఈ క్రాస్ బటన్ అనేది వచ్చింది, మనం ఏం చేయలేదు. ఓకే,
బై డిఫాల్ట్గా ఈ లైట్నింగ్ క్విక్ యాక్షన్కి ఈ క్రాస్ ఓకే ఈ క్లోజ్ బటన్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ గివెన్ బై సేల్స్ ఫోర్స్. ఓకే, ఇది క్విక్ యాక్షన్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది సైజ్ ఇంత ఉంది, ఈ సైజ్ని మనం రెడ్యూస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బటన్స్ని మనం ఫంక్షనాలిటీ యాడ్ చేయొచ్చు. లైక్ క్యాన్సిల్ పైన క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వాలి. అండ్ సమ్ టైమ్స్ మనకి ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉంది, ఇక్కడ క్లోజ్ బటన్, రెండు అవసరం లేదు, రైట్? మనకు ఓన్లీ ఇది కనిపించొద్దు అని అన్నా కూడా వీ కెన్ డూ దిస్. ఓకే, సిఎస్ఎస్ యూజ్ చేసి వీ కెన్ డూ దిస్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే సమ్ టైమ్స్ సేమ్ మోడల్కి స్టైల్ అప్లై చేసాం. ఐ మీన్ ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, మనం ఇది కస్టమ్ది. ఓకే, దీనికి నేను సిఎస్ఎస్ యూజ్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను, ఆర్ సైజ్ అనేది డిక్రీజ్ చేశాను అనుకోండి. ఇది క్లోజ్ చేసిన వెంటనే ఆ స్టైల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అంటే ఇది ఈ పర్టికులర్ పాపప్ కూడా మనకి ఈ క్విక్ యాక్షన్ కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మనం ఏది చేస్తామో అది అప్లై అవుతుంది. సో అలా అవ్వకుండా మనకు ఏదైతే స్టైల్ అప్లై చేస్తామో ఓన్లీ మన పర్టికులర్ కాంపోనెంట్ వరకే ఉండాలి. ఈ కాంపోనెంట్ క్లోజ్ చేసిన వెంటనే ఆ స్టైల్ కూడా క్లోజ్ అవ్వాలి. ఇలాంటి కొన్ని సినారియోస్ ఉన్నాయి, వీటన్నిటిని ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. అలాగే ఈ పర్టికులర్ నార్మల్ @API రికార్డ్ ఐడి ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఓకే, రికార్డ్ ఐడిని ఎలా గెట్ చేసుకోవాలి అని చెప్పి @API రికార్డ్ ఐడి అని మనం డిఫైన్ చేస్తే మనకు కనెక్టెడ్ కాల్ బ్యాక్లో రికార్డ్ ఐడి అనేది ఈ పర్టికులర్ ఐడి మనం తెలుసుకోవచ్చు. బట్ ఈ క్విక్ యాక్షన్లో ఆ రికార్డ్ ఐడి మనకి అవైలబుల్లో ఉండదు. అక్కడ మనం రికార్డ్ ఐడిని ఎలా ఫెచ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫ్యూ థింగ్స్ ఉన్నాయి లైక్ క్విక్ యాక్షన్కి సంబంధించినవి. ఫర్దర్ వీడియోస్లో విల్ గెట్ టు నో. ఓకే, యా, దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.